అందరికీ నమస్కారం అండి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని అంటారు మన వాళ్ళు. అంటే అంత బాగుంటుంది భారతం అని అర్థం. అయితే ఇవాల్టి సమాజంలో ఇది చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే కలియుగానికి ద్వాపరయుగం కొంచెం దగ్గర. మన స్వభావాలకి భారతంలో కొన్ని స్వభావాలకి కూడా చాలా పోలిక ఉంది. కాబట్టి దీని ద్వారా మనం ఆచరించదగ్గ ధర్మాలు, ఎట్లా ప్రవర్తించాలి మనిషి అనేవన్నీ కూడా మనకి తెలుస్తాయి భారతం ద్వారా. చాలా విపులంగా చెప్పుకోబోతున్నాం మనం. ఇక మొదలు పెడదాం. మహాభారతం. నైమిశారణ్యంలో ఋషిగణాలు ఉండేవి. ఆ ఋషులకు కులపతి శౌనక మహాముని. ఆయన ఒకప్పుడు 12 ఏళ్ల పాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేక మంది మహారుషులు కలిసి ఆ యాగం చేస్తుండగా అక్కడికి రోమహర్షుడి కొడుకు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణ గాథలు లేవు. సూతుడిని చూడగానే మునులందరూ అతని చుట్టూ మూగి, "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు రావడం మాకెంతో సంతోషమైంది. నీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినొచ్చు" అన్నారు. సూతుడు వారితో, "మహర్షులారా, పరీక్షితుడి కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథలను చెప్పాడు. ఆ కథలను రాసినవాడు వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే. నేను ఆ కథలన్నీ విని అనేక తీర్థాలు సేవించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకం అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అటునుంచి ఇలా వచ్చాను" అన్నాడు. ఇంకేముంది, వ్యాసుడు రచించిన భారత కథలను తమకు చెప్పమని సూతుణ్ణి శౌనకాది మహామునులు కోరారు. సూతుడు వారితో ఇలా చెప్పాడు. భారత రచన ఎలా జరిగిందనుకున్నారు? కృష్ణద్వైపాయనుడు అనే పేరుగల వ్యాసుడు వేదాలను 4గా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు. ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతం ఆలోచించాడు. అది లోకానికంతకు పఠనీయంగా ఉండేటట్టు చేసే మార్గమేమిటా అని ఆలోచిస్తుండగా ఆయనను చూడడానికి బ్రహ్మ వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం చేసి కూర్చోబెట్టి, "దేవా, నేను వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతం అనే ఇతిహాసాన్ని రచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్లుగా లిఖించేవాడెవడు కనపడడు" అన్నాడు. "నాయన, విఘ్నేశ్వరుని ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు" అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు. వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు. వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు. దాని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవలుడనే అసితుడు, గంధర్వాది లోకాలలో శుకుడు ప్రచారం చేశారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దానినే పఠించి భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు. శౌనకాది మునులు ఈ విషయాలు విని సంతోషించి, కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అని సూతుడిని అడిగారు. సూతుడు వారికి ఇలా చెప్పాడు. త్రేతా ద్వాపర యుగ సంధిలో రాజులు మదించి అధర్మ మార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వారిని 21 వెతికి చంపి వారి రక్తంతో 5 మడుగులు కల్పించి ఆ మడులలో పితృదేవతలకు తర్పణాలిచ్చాడు. పితృదేవతలు ఆ మడుగులు 5 పుణ్యతీర్థమయ్యేటట్టు పరశురాముడికి వరమిచ్చారు. ఆ ప్రదేశంలోని అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది. ఆ కారణంగా శమంతక పంచక క్షేత్రానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. పరీక్షితుడి కొడుకైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో తన తమ్ములైన శృతసేన, ఉగ్రసేన, భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేశాడు. ఆ సమయంలో సరమ అనే దేవతా శునకం కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతుంటే జనమేజయుడి తమ్ములు ఆ కుక్కను కొట్టారు. అది వెళ్ళి తన తల్లి అయిన సరమతో చెప్పింది. సాధువులు పేదలు అయిన వారికి కీడు చేస్తే కట్టి కొడపకపోదు అని సరమ తిట్టింది. సరమ తిట్టు శాపమై తగులుతుందేమో అని భయపడి జనమేజయుడు హస్తినాపురానికి తిరిగొచ్చి శాంతి కర్మలు చేయించడానికి పురోహితుడెవరైనా దొరుకుతాడా అని చూస్తున్నాడు. ఒకసారి అతను అరణ్యంలో వేటాడబోగా అక్కడ శృతశ్రవుడి ఆశ్రమం కనపడింది. శృతశ్రవుడికి సోమశ్రవుడు అనే కొడుకున్నట్టు తెలిసి జనమేజయుడు, "మీ కుమారుణ్ణి నాకు పురోహితుడుగా ఇవ్వగలరా"
అని శృతశ్రవుణ్ణి అడిగాడు. నా కొడుకుకొక నియమం ఉంది. బ్రాహ్మణుడైనవాడు ఏదడిగినా నా కొడుకు ఇచ్చేస్తాడు. అతని ఈ నియమానికి భంగం రాకుండా నువ్వు చూసే పక్షంలో అతను నీకు పురోహితుడిగా ఉంటాడు అన్నాడు శృతశ్రవుడు. జనమేజయుడు అందుకు సమ్మతించి సోమశ్రవుణ్ణి హస్తినాపురానికి తీసుకుపోయి అతని సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడి వద్దకి ఉదంకుడు అనే మహర్షి వచ్చి, రాజా, చేయవలసిన పని ఉపేక్షించి చేతులు కట్టుకుని కూర్చున్నావేమిటి అన్నాడు. స్వామి, క్షత్రియ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరిస్తున్నానే, ఏమిటి నేను చేయకుండా మానింది అని జనమేజయుడు ఉదంకుణ్ణి అడిగాడు. సర్పయాగం చెయ్యి, ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి బూడిద చెయ్యి. మీ తండ్రి అయిన పరీక్షితును కాటువేసి చంపింది ఆ తక్షకుడు కాడు? మీ తండ్రి ప్రాణాలను రక్షించడానికి వచ్చే కాశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి తిప్పి పంపేసింది వాడేగా అన్నాడు ఉదంకుడు. నిజానికి ఉదంకుడికి కూడా తక్షకుడిపైన పగ ఉంది. దానికి కారణం ఏమిటంటే, ఈ ఉదంకుడు వేదుడు అనే ఋషి దగ్గర చదువుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువును గురిదక్షిణ ఏమేమంటారు అని అడిగాడు. నా భార్య ఏం కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు. ఉదంకుడు గురుపత్నిని ఏం కావాలి అని అడిగాడు. ఇవాల్టికి 4వ రోజున నేను పుణ్యక వ్రతం చేసుకుంటాను. అప్పుడు కుండలాలు పెట్టుకోవాలని ఉంది. నేను కోరే కుండలాలు పౌష్యుడు అనే రాజు భార్య వద్ద ఉన్నాయి. చేతనైతే వాటిని తెచ్చివ్వు అంది గురుపత్ని. ఉదంకుడు పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆమె తన కుండలాలు ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ వాటిని తస్కరించడానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది. ఆమె అన్నట్టే జరిగింది. ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని అరణ్య మార్గాన పోతూ ఒకచోట మడుగు చూసి కుండలాలను ఒకచోట పెట్టి ఆచమించడానికి మడుగు దగ్గరికి పోయేసరికి అప్పటిదాకా ఉదంకుణ్ణి దూరదూరంగా వెన్నాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి పారిపోసాగాడు. నగ్న మానవ రూపంలో ఉన్న తక్షకుణ్ణి ఉదంకుడు తరిమి పట్టుకున్నాడు. వెంటనే తక్షకుడు పాముగా మారి ఒక బిలంలో దూరాడు. ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దది చేస్తూ ఆ మార్గాన పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న నాగులను ఉదంకుడు ఎంత స్తోత్రం చేసినా లాభం లేకపోయింది. చివరకు అతనికి ఒక గుర్రం మీద కూర్చుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. ఆ గుర్రం అగ్ని, దానిమీద ఉన్నవాడు ఇంద్రుడు. ఆ సంగతి ఉదంకుడికి తెలియదు. అయినా ఆ మనిషి తనను నీకేం కావాలి అని అడిగితే ఉదంకుడు నాగలోకాన్ని తనకు అధీనం చేయమన్నాడు. వెంటనే ఆ గుర్రం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. నాగలోకం అంతా బూడిదైపోతుందని భయపడి తక్షకుడు కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు. అతను వాటిని సకాలంలో గురుపత్నికి అందజేశాడు. ఉదంకుడి ద్వారా తన తండ్రిని చంపినది తక్షకుడే అని తెలియగానే జనమేజయుడు తన మంత్రులను అలా జరగడానికి కారణమేమిటి అని అడిగాడు. వాళ్ళు పరీక్షిత్తు మరణ వృత్తాంతం ఇలా చెప్పారు. భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షిత్తు కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చి పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు ఆయన వేట తమకంలో అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయే జంతువును తరుముకుంటూ శమీకుడు అనే మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి బాణం తగిలిన మృగం ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఎటుగా పోయింది అని అడిగాడు. మౌనంగా తపస్సు చేసుకునే శమీకుడు సమాధానం చెప్పలేదు. పరీక్షితుకు కోపం వచ్చింది. అతను ఒక చచ్చిన పామును బాణం ములికితో ఎత్తి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీకుడి కొడుకైన శృంగికి ఒక మిత్రుడి ద్వారా పరీక్షితు చేసిన పని గురించి తెలిసింది. ముక్కోపి అయిన శృంగి ఇవాల్టికి 7వ రోజున పరీక్షిత్తు తక్షకుడి విషంతో చచ్చిపోవుగాక అని శాపం ఇచ్చాడు. తన కొడుకు పరీక్షితు లాంటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చాడని తెలిసి శమీకుడు చాలా నొచ్చుకుని గౌరముఖుడు అనే తన శిష్యుని పిలిచి, నువ్వు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి శాపం సంగతి చెప్పి తక్షకుడి వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నాడు. గౌరముఖుడు పరీక్షితు వద్దకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్టే చెప్పాడు. పరీక్షితు తాను చేసిన పనికి నొచ్చుకుని శృంగి ఇచ్చిన శాపానికి భయపడి శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరాడు. వాళ్ళు ఒక ఒంటి స్తంభం మేడ కట్టించారు. అందులోకి బయటికి గాలి కూడా పోవడానికి లేదు. మేడ నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు. విష వైద్యులను, మంత్రసిద్ధులను పిలిపించారు. రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే చేరారు. 6 రోజులు ఏ ప్రమాదం లేకుండా గడిచాయి. 7వ రోజున కశ్యపుడు అనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు కలిగిన శాపం గురించి విని
తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడడానికి బయలుదేరి వస్తున్నాడు. తక్షకుడు కూడా రాజును కరవడానికి మార్గమేమిటా అని ఆలోచిస్తూ బ్రాహ్మణ వేషంలో వస్తూ కాశ్యపుడిని కలుసుకుని అతను వెళ్లే పని తెలుసుకున్నాడు. కాశ్యపుడు తక్షకుడితో, నాకు పాముల విషానికి విరుగుడు తెలుసు. నా మంత్రశక్తితో పాముల చేత చచ్చిన వారిని బతికించగలను. రాజును తక్షకుడు కరిచే పక్షంలో ఆయనను బతికించితే నాకు బోలెడంత ధనము కీర్తి కూడా లభిస్తుంది అన్నాడు. అయ్యా, నేనే తక్షకుణ్ణి. నా విషంతో చచ్చినవారు బూడిదైపోతారు. నీ మంత్రాలతో తిరిగి బతకరు. నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు తక్షకుడు. కాశ్యపుడు ఒప్పుకోలేదు. తక్షకుడు సమీపంలో ఉన్న మర్రి చెట్టును కాటువేసి తన విషాగ్నితో దాన్ని బూడిద చేసేశాడు. వెంటనే కాశ్యపుడు తన మంత్రంతో దాన్ని ఎప్పటిలాగా చేశాడు. నా విషానికి విరుగుడు వేయగలవేమో కానీ శాపానికి విరుగుడు వేయగలవా? రాజు ఇచ్చే ధనం కంటే చాలా హెచ్చు ధనమిస్తాను, వెళ్ళిపో అని తక్షకుడు కాశ్యపుని లోబపెట్టి డబ్బిచ్చి పంపేశాడు. తర్వాత తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు పంపాడు. వాళ్ళు ఫలాలు పుష్పాలతో పరీక్షిత్తు వద్దకు వెళ్లారు. వాళ్ళిచ్చిన ఫలాల్లో ఒకదాన్ని పరీక్షిత్తు పగలదీశాడు. అందులో ఒక చిన్న పురుగు కనపడింది. పరీక్షిత్తు తన చుట్టూ ఉన్న వారితో, శాపకాలం ముగుస్తోంది, సూర్యాస్తమయం కావస్తోంది, నన్ను కరిస్తే ఈ పురుగు కరవాలి కానీ సర్పభయం లేదు అన్నాడు. అంతలోనే ఆ పురుగు తక్షకుడై పరీక్షిత్తును కరిచాడు. అందరూ చెల్లాచెదురుగా పారిపోయారు. తక్షకుడి కాటుకు పరీక్షిత్తు తగలబడబోవటమే కాకుండా ఒంటి స్తంభం మేడ నిలువునా మండింది. తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించింది జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు. పసితనంలోనే అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయసు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్టను తెచ్చి పెళ్లి చేశారు. పరీక్షిత్తు మహారాజు పాము కరిచి మరణించాడు కనుక ఈ ఉదంక మహాముని హెచ్చరించినట్టుగా సర్పయాగం చేయడం ఉచితంగానే ఉంటుంది అని మంత్రులు జనమేజయుడితో అన్నారు. జనమేజయుడు సర్పయాగం చేయడానికి, అందులో తక్షకుడు మొదలైన సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేసి బూడిద చేయడానికి తీర్మానించుకుని రాజపురోహితులను ఋత్విక్కులను పిలిచి సర్పయాగం చేసే విధానం ఏమిటి అని అడిగాడు. సర్పయాగం అన్నది జనమేజయుడికి ఒక్కడి కోసమే ఏర్పడిందని, దాన్ని మరెవరూ చెయ్యరని ఋత్వికులు చెప్పారు. యాగ సంభారాలన్నీ సేకరించబడ్డాయి. యజ్ఞశాలలు నిర్మించారు. ఒక వంక యాగానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావడం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు. జనమేజయుడు అతని హెచ్చరికను పాటించకపోగా యాగం జరిగేటంతకాలము లోహితాక్షుణ్ణి యజ్ఞశాలలోనికి రానివ్వవద్దు అని ఉత్తర్వు చేసి వపుష్ట మహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాల ప్రవేశం చేశాడు. సర్పయాగానికి చండభార్గవుడు అనేవాడు హోత, పింగళుడు ఆధ్వర్యుడు, కౌత్సుడు ఉద్గాత. యాగం ఆరంభమైంది. ఎక్కడెక్కడి సర్పాలు అగ్నిగుండంలో పడిపోతున్నాయి. వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది. తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణుజొచ్చాడు. ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదు అని బ్రహ్మ ముందే చెప్పాడు, భయపడకు, నా వద్దనే ఉండు అన్నాడు ఇంద్రుడు. సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులు పడ్డాడు. అతను తన చెల్లెలైన జరత్కారువు దగ్గరికి వెళ్ళి, ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుడు అనే మునికిచ్చి పెళ్లి చేశాం. నీ కొడుకైన అస్థీకుణ్ణి పంపి ఈ యాగం ఆపుచేయించు అన్నాడు. తల్లి చెప్పిన మీదట అస్థీకుడు సర్పయాగం జరిగే చోటుకి వెళ్ళి స్వస్తివాచకం చెప్పి రాజును ఋత్వికులను అగ్నిని స్తోత్రం చేశాడు. జనమేజయుడు అస్థీకుణ్ణి చూసి ముచ్చటపడి, చూస్తే కుర్రవాడు, ఎంత జ్ఞానం గనపరిచాడు, ఇతను కోరిన వరం ఇవ్వదలుచుకున్నాను అని సదస్యులతో అన్నాడు. వెంటనే అస్థీకుడు సర్పయాగం నిలపమని కోరాడు. జనమేజయుడు యాగం ఆపడం తప్ప ఇంకేం కోరినా ఇస్తాను అన్నాడు. కానీ అస్థీకుడు అందుకు ఒప్పుకోలేదు. మిగిలిన వాళ్ళు కూడా జనమేజయుడిని ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నారు. సర్పయాగం నిలిచిపోయింది. అప్పుడు జనమేజయుడు అందరికీ దక్షిణ సత్కారాలు జరిపి వేదవ్యాసుడు శిష్యసహితంగా రాగా తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడి నోటి ద్వారా విన్నాడు. భారత వంశానికి మూల పురుషుడు వైవస్వత మనువు. ఆయన అతిథికి మనవడు. వైవస్వతుడి కూతురైన ఇళ్లకు పురూరవుడు పుట్టాడు. పురూరవుడికి ఊర్వశికి కలిగిన 6 కొడుకులలో ఆయువు అనేవాడికి నహుషుడు మొదలుగా 4 కొడుకులు పుట్టారు. 100 యాగాలు చేసి ఇంద్రత్వం కూడా కొంతకాలం అనుభవించిన నహుషుడు
6 కొడుకులను కన్నాడు. వారిలో యయాతి రెండోవాడు. పెద్దవాడైన యతి తపస్సుకు పోగా యయాతి రాజ్యపాలన చేశాడు. యయాతి రాజ్యపాలన చేసే కాలంలో శుక్రుడు దానవులకు పురోహితుడుగా ఉండేవాడు. దేవదానవ యుద్ధాలలో చనిపోయిన దానవులను ఆయన మృత సంజీవని అనే మంత్రంతో బ్రతికించేవాడు. దేవతల గురువైన బృహస్పతికి ఆ విద్య రాదు. అందుచేత దేవతలు బృహస్పతి కొడుకైన కచుడు అనేవాణ్ణి మృత సంజీవని మంత్రం నేర్చుకుని రమ్మని శుక్రుడి వద్దకు పంపారు. కచుడు వచ్చి శుక్రుడికి శుశ్రూష చేస్తూ శుక్రుడి కుమార్తె అయిన దేవయానికి సంతోషం కలిగిస్తూ కొంతకాలం గడిపాడు. కచుడు బృహస్పతి కొడుకని దానవులకు తెలియవచ్చింది. అతను అరణ్యంలో గురువుగారి గోవులను కాసేటప్పుడు దానవులు అతన్ని చంపి ముక్కలు చేసి తోడేళ్లకు వేశారు. ఆ సంగతి తెలియగానే శుక్రుడు తన మృత సంజీవనితో కచుడిని మళ్లీ బ్రతికించాడు. ఇంకోసారి కచుడు దేవయాని కోసం పువ్వులు తేవడానికి పోతే దానవులు అతన్ని మళ్లీ చంపి సముద్రంలో కలిపేశారు. కచుడి కోసం దేవయాని ఎడవసాగింది. శుక్రుడు అతన్ని మళ్లీ బతికించాడు. దానవులు 3వసారి కచుడిని చంపి అప్పుడతని బూడిద చేసి ఆ బూడిదను కలులో కలిపి శుక్రుడికి తాగడానికి ఇచ్చారు. ఈసారి శుక్రుడు బతికించినప్పుడు కచుడు శుక్రుడి పొట్టలో ఉన్నాడు. శుక్రుడు విధిలేక అతనికి మృత సంజీవని మంత్రం చెప్పి తన పొట్ట చీల్చుకుని బయటకు రమ్మని, తర్వాత ఆ మంత్రంతో తనను తిరిగి బతికించమని అన్నాడు. కచుడు అలాగే చేశాడు. కచుడు వచ్చిన పని అయిపోయింది. అతను సమయం చూసుకుని వెళ్ళి వస్తానన్నాడు గురువుతో. అప్పుడు దేవయాని, నీ మీద మోహంతో నిన్ను ఎన్నోసార్లు బతికించుకున్నాను, నన్ను పెళ్ళాడు అంది. అమ్మమ్మ, నువ్వు గురుపుత్రివి, నా చెల్లెల్లాంటి దానివి అన్నాడు కచుడు. అలా అయితే నీకు మృత సంజీవని ఫలించకుండుగాక అని దేవయాని కచుడికి శాపం పెట్టింది. నిన్ను బ్రాహ్మణుడెవడు పెళ్ళాడకుండుగాక అని ఎదురు శాపం పెట్టి కచుడు తిరిగి వెళ్ళిపోయాడు. దానవులకు రాజైన వృషపర్వుడికి శర్మిష్ఠ అనే కూతురుంది. ఒకనాడు ఆమె దేవయానిని అనేక మంది చెలికత్తెలను వెంటపెట్టు వనవిహారానికి బయలుదేరింది. ఒకచోట వాళ్లకొక సరస్సు కనబడింది. యువతులందరూ తమ బట్టలు విప్పి ఒడ్డున పెట్టి సరస్సులో కొంతసేపు జలకాలాడారు. ఆ సమయంలో గాలి కొట్టి వాళ్ల చీరలు లుంగలు చుట్టుకుపోయాయి. జలక్రీడలు ముగించుకుని యువతులు ఒడ్డుకు వచ్చి చీరలు కట్టుకోవడంలో తొందరలో శర్మిష్ఠ దేవయాని చీర కట్టేసుకుంది. దేవయానికి శర్మిష్ఠ చీర మిగిలింది. దేవయాని అహంకారంతో, ఓసి రాకాసి, నేను బ్రాహ్మణ స్త్రీని, నీ చీర నేను కట్టను, నాకు ఆచారం ఉంది, నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని నిలదీసి అడిగింది. పోవే బిచ్చగత్తె, నీ తండ్రి నా తండ్రి ఇచ్చింది స్వీకరించి మమ్మల్ని ఆశ్రయించి బ్రతుకుతున్నాడు, నా చీర కట్టడానికి నీకు ఆక్షేపణ వచ్చిందా అని శర్మిష్ఠ అంది. అంతటితో ఊరుకోక శర్మిష్ఠ కోపావేశంలో దేవయానిని ఆ పక్కనే ఉన్న బావిలోకి తోసి తన చిలికత్తెలతో వెళ్ళిపోయింది. కొంతసేపటికి యయాతి అటుగా వచ్చాడు. ఆయన వేటాడుతూ అలసిపోయి దప్పికతో బావి సమీపించి లోపలికి తొంగి చూశాడు. దేవయాని కనిపించింది. నువ్వెవరు, బావిలోకి ఎలా వచ్చావు అని యయాతి అడిగాడు. నేను దానవ గురువైన శుక్రాచార్యుల కుమార్తెను, నా పేరు దేవయాని, కారణాంతరం చేత నేను బావిలో పడ్డాను, నన్ను బయటకు తీ అంటూ దేవయాని తన చేతిని పైకి చాచింది. యయాతి తన కుడి చేత్తో ఆమె కుడి చేయి అందుకుని ఆమెను పైకి లాగి తన దారిన తాను వెళ్ళాడు. ఈ లోపల ఘూర్ణిక అనే దాసీది దేవయానిని వెతుక్కుంటూ అటు వచ్చింది. దేవయాని దానితో, ఓసే, నేనిక వృషపర్వుడి నగరంలో అడుగు పెట్టను, శర్మిష్ఠ నాకు చేసిన అపచారం గురించి నా తండ్రికి చెప్పుపో అంది. కబురందగానే శుక్రుడు దేవయాని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, శర్మిష్ఠకు నువ్వేం అపకారం చేశావు తల్లి అని అడిగాడు. దేవయాని తండ్రితో జరిగిందంతా చెప్పి శర్మిష్ఠ ఆయనను అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విన్న శుక్రుడు, అమ్మా, నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు రాకపోతే వృషపర్వుడి నగరానికి నేను వెళ్ళను అన్నాడు. ఇంతలో సంగతంతా తెలుసుకుని వృషపర్వుడు స్వయంగా బయలుదేరి వచ్చి, మీరిద్దరూ ఈ వనంలో ఉన్నారేమిటి, నగరానికి పోదాం పదండి అన్నాడు. మీ వరుస నాకేమీ బాగలేదు, మీ వాళ్ళు నా శిష్యుడైన కచుడిని మాటిమాటికి చంపారు, ఇప్పుడేమో నీ కూతురు నా కూతురిని నూతులోకి తోసి చంపాలని చూసింది, నాకు మీ సేవ వద్దు అన్నాడు శుక్రుడు కోపంగా. వృషపర్వుడు కాళ్ళ వెళ్ళపడ్డాడు. దేవయానిని ఒప్పించమని, ఆమె ఇష్టమే తన ఇష్టమని శుక్రుడు చెప్పాడు. శర్మిష్ఠ ఆమె దాసీజనము తనకు దాసీలుగా ఉండేటట్టయితే తాను నగరకు వస్తానంది దేవయాని. వృషపర్వుడు సరేనన్నాడు. శర్మిష్ఠ దేవయానికి దాసీగా వచ్చింది. దేవయాని అనే సూటిపోటి మాటలన్నీ సహించింది. ఎందుకంటే శుక్రాచార్యుల మూలంగా దానవలోకం ఎంతో మేలు పొందింది. ఒకనాడు దేవయాని శర్మిష్ఠను,
మిగిలిన దాసీలను వెంటపెట్టుకుని పూర్వం వెళ్ళిన చోటుకే వెళ్ళింది. మళ్ళీ యయాతి వేటాడుతూ అటుగా వచ్చాడు. శర్మిష్టను దేవయానిని చూసి మీరెవరు అని అడిగాడు. దేవయాని అతని పేరు కులము తెలుసుకుని, ఇంతకు పూర్వం నాకు చెయ్యి ఇచ్చి నూతిలో నుంచి నువ్వే కదా లాగావు. ఆ రోజు మనకు పాణిగ్రహణం జరిగింది. అది మొదలు నిన్నే నా భర్తగా భావిస్తున్నాను అన్నది. బ్రాహ్మణుడి కూతురి తాను ఎలా పెళ్ళాడటమా అని యయాతి జంకాడు. కానీ శుక్రుడు వారిద్దరి పెళ్లిని ఆమోదించాడు. ఇద్దరికీ వైభవంగా పెళ్లి అయింది. శుక్రుడు దానవ ప్రముఖులు యయాతికి ఘనంగా కట్నాలు ఇచ్చారు. దేవయాని శర్మిష్టను మరి 2000 మంది దాసీలను వెంటపెట్టుకుని కాపురానికి వచ్చింది. శర్మిష్ట దాసీలు ఉండడానికి అశోకవనానికి సమీపంగా ఒక పెద్ద భవనాన్ని యయాతి ఏర్పాటు చేశాడు. దేవయాని యయాతికి యదుడు, తుర్వాసుడు అనే కొడుకులను కన్నది. కొంతకాలం గడిచాక శర్మిష్ట తన స్థితి తలుచుకుని విచారించింది. ఇంతకాలమైనా తనకు పెళ్లి కాలేదు. దేవయాని అప్పుడే పిల్లల తల్లి కూడా అయింది. దేవయాని వరించినట్టుగానే నేను కూడా యయాతిని ఎందుకు వరించరాదు అని ఆమె అనుకుంది. ఒకనాడు యయాతి అశోకవనం కేసి రాగా శర్మిష్ట ఆయనను కలుసుకుని, రాజా, నా యజమానురాలికి భర్తవైన నువ్వు నాకు భర్తవే. నన్ను భార్యగా పరిగ్రహించు. ఇందులో అధర్మం లేదు అన్నది. శుక్రుడేమంటాడో అని యయాతి భయపడ్డాడు. అయినా ఆమె కోరికను నిరాకరించలేక ఆమెతో రహస్యంగా కాపురం చేస్తూ ఆమె ద్వారా ద్రుహ్యుడు, ఆనుడు, పూరుడు అనే కొడుకులను కన్నాడు. శర్మిష్ట పిల్లల తల్లి అయిన మాట దేవయానికి తెలియవచ్చింది. ఆమె శర్మిష్టను చూడబోయి, నీవు ఉత్తమశీలవని, నీతిమంతురాలివని, గొప్ప వంశంలో పుట్టిందానివని అంటున్నారే, పెళ్లి కాకుండానే నీకు పిల్లలు ఎలా కలిగారు అని అడిగింది. శర్మిష్ట సిగ్గుతో తల వంచుకొని, నేను ఋతుస్నానం చేసిన తరుణంలో ఒక మహాముని వచ్చి నాకు పుత్రదానం చేశాడు అంది. ఎవరా ముని, ఏం పేరు, ఏం కులం అని దేవయాని మళ్ళీ అడిగింది. ఆ మహానుభావుడి దివ్య తేజస్సు చూస్తూ నాకు ఆ వివరాలు అడగబుద్ధి కాలేదు అంది శర్మిష్ట. దేవయాని తృప్తిపడింది. మరొకసారి యయాతి దేవయాని కలిసి శర్మిష్ట ఉండే చోటికి విహారంగా వచ్చారు. అప్పుడు దేవయాని నిజం తెలుసుకుంది. శర్మిష్ట బిడ్డలలో యయాతి పోలికలున్నాయి. మీ తండ్రి ఎవరు, నిజం చెప్పండి అని ఆమె ఆ పిల్లలను అడిగితే వాళ్ళు యయాతిని చూపారు. వెంటనే దేవయాని శర్మిష్ట పైన విరుచుకుపడుతూ, ఓ శ్రాకాసి, నాకే ద్రోహం తలపెట్టావా అంది. శర్మిష్ట తొణకకుండా, నేను అధర్మం చేయలేదు. ఈ రాజును నువ్వు వరించినట్టే నేను వరించాను. నువ్వు నాకన్నా పెద్దదానివి, బ్రాహ్మణ స్త్రీవి, అందుకని నేను గౌరవిస్తాను. కానీ ఈయన రాజర్షి, అందుకే ఒక ఋషికి పిల్లలను కన్నాను అని నీకు చెప్పాను అంది. దేవయాని యయాతితో, నాకు ద్రోహం చేశావు, నేను నీ వద్ద ఉండను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. శుక్రుడు యయాతిని ముసలివాడివి కమ్మని శపించాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే మీకు ఇక్కడ శుక్రాచార్యుడి బొమ్మ ఒకటి డిస్ప్లే చేస్తాను. మన పురాణాల్లో వర్ణించిన ప్రకారమే గీసిన బొమ్మలు ఇవి. కాబట్టి శుక్రాచార్యుడు ఎలా ఉంటాడో మీరు చూడండి. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాల్లో శుక్రాచార్యుని ఏదో మాంత్రికుడిలాగానో ఏదో క్షుద్ర పూజలు చేసేవాడిలాగానో భయంకరంగా చూపించారు. అలా ఉండడు ఆయన కూడా గురువే, రాక్షసుల గురువు, చాలా కారుణ్యమూర్తి. ఎందుకంటే మీరు చూశారు కదా, కచుడు ఎందుకు వచ్చాడో తెలుసు, అయినా సరే అతనికి మృత సంజీవిని ఇచ్చి అతనికి ఉపదేశం చేశాడు. అది ఫలించకపోతుంది బయటకు వచ్చాకని ఆయన ఏం చెప్పలేదు, ఇచ్చేశాడు అంతే, తనని ఆశ్రయించాడు కాబట్టి. అతను దేవతలు పంపిస్తే వచ్చాడని తెలిసి కూడా అతన్ని ఆయన వెళ్ళగొట్టలేదు తన ఆశ్రమం నుంచి. కాబట్టి ఆయన సౌమ్యమూర్తి, కారుణ్యమూర్తి. కాబట్టి ఎలా ఉంటాడు అనేది మనం దీన్ని బట్టి గ్రహించవచ్చు. ధన్యవాదాలు.